ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వచ్చేది మనకి మార్గశిర మాసం. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు మాసాలలో మార్గశిర మాసం నేనే అని చెప్పి ఉన్నాడు. అంతటి పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలోకి వెళ్ళేటువంటి సమయానికన్నా ముందు ఒక విశేషమైనటువంటి తిథి వస్తోంది. అది ఉత్పన్న ఏకాదశి. అంటే ఉత్పన్న ఏకాదశి అది కార్తీక మాసంలో వచ్చేటువంటి బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథి. రాత్రి 3:54 వరకు ఆ తిథి ఉండి ఆ తదుపరి ద్వాదశి వస్తోంది. అది మంగళవారం రోజునటువంటి తిథి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే హస్తా నక్షత్రంలో రావడం వల్ల కన్యా మిథున రాశుల వారు తప్పకుండా ఈ ఏకాదశి నక్తము, ఉపవాసము, విష్ణు సహస్రనామ పారాయణము, దీపదానము, దీపజ్వలనము, అలాగే తప్పకుండా ఈరోజు మీరు పాదుకలు అంటే చెప్పులు ఎవరికైనా దానంగా ఇవ్వండి, ఎవరికైనా వస్త్రము దానంగా ఇవ్వండి. ఎప్పుడు చూడు దానం ఇవ్వంటే దానం ఇవ్వడం నీకు ఇష్టం లేదు, రైటు. ఇవ్వడానికి డబ్బులు లేవు, అది కూడా మంచిదే. అసలు ఇచ్చేటువంటి మనసు లేదు, అది కూడా మంచిదే. ధ్యానం చెయ్యి. ఎవరికైనా బీదవాళ్లకో బ్రాహ్మణులకో, అమ్మమ్మో నేను బ్రాహ్మణులకి ఇవ్వనండి, అసలు బ్రాహ్మణుల వల్లనే సమాజం నాశనం అయిపోతుంది అంటే దేవాలయ నిర్మాణ వ్యవస్థ ఉండాలంటే బ్రాహ్మణుడు ఉండి తీరాల్సిందే. వినా బ్రాహ్మణం నదైవ కార్యం. ఎట్టి పరిస్థితిలో దైవ కార్యం బ్రాహ్మణుడు లేకుండా జరగలేవు. ఇది సత్యం. కాబట్టి సరే నాకు బ్రాహ్మడికి ఇవ్వడం ఇష్టం లేదండి, సరే ఓకే, నో ప్రాబ్లం. ధ్యానం చేయండి. బ్రాహ్మడికి ఇవ్వకుండా బీద వాళ్ళకి దాన ధర్మాలు చేస్తున్నట్టుగా 1,00,000 మందికి గొడుగులు, చెప్పులు, బియ్యము, అలాగే ధాన్యము, ఇల్లు కట్టిస్తున్నట్టుగా ధ్యానం చేయండి. మీ ధ్యానం వల్ల, మీ యొక్క సంకల్ప సిద్ధి ధ్యానం వల్ల అవతలి వాళ్ళకి ఎవరెవరైతే ఏ ఏ వస్తువుల గురించి, ఏ ఏ పదార్థాల గురించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆయా పదార్థాల వారికి శీఘ్రంగా వచ్చేస్తాయి, అంటే అనుకూలంగా వచ్చేస్తాయి. ఎవరో ఒకరు దానం చేస్తారు, ప్రత్యక్షంగా దానం ఇచ్చే వాళ్ళు ఉంటారు. టాటా లాంటి మహానుభావులు కొన్ని 100 మంది ఉన్నారు, కొన్ని 1000 మంది ఉన్నారు. ఎవరో ఇచ్చేస్తుంటారు, తప్పకుండా ఇస్తారు. కాబట్టి అటువంటి ధ్యానం చేయడం వల్ల మంచిది. ఈరోజు విశేషంగా కన్యా మిథున రాశి వారు ఈ ఉత్పన్న ఏకాదశి రోజున, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకొని విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసిన వారికి శత్రు బాధల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మయూర వాహనుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని సేవించడం కూడా చాలా మంచిది. హస్తా నక్షత్రంలో ఈరోజు విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ద్విపుష్కర యోగం కూడా ఏర్పడింది మనకి. అంటే పొద్దున్న సూర్యోదయ సమయంలో ద్విపుష్కర యోగం. అందుకనే ఈ సూర్యోదయ సమయంలో తప్పకుండా మీకు నచ్చిన పదార్థాన్ని, అవతల వాళ్ళకి యోగ్యమైనటువంటి పదార్థాన్ని, అవతల వాళ్ళకి యోగ్యమైన పదార్థం, ఒక వస్త్రం అవసరం ఉంది, ఒక చొక్కా కొనియచ్చండి, ఒక ఆడపిల్లకు చీర పెట్టండి, పర్వాలేదు, ఎవరికైనా పెట్టండి. స్వయం పాక దానం చేయండి. అలా చేసిన వారికి ఈ యొక్క ద్విపుష్కర సమయంలో చేసిన దానము 1000 ఫలితాన్ని కలిగిస్తుంది. మీకు దానము చేసేటువంటి ధనాన్ని రప్పిస్తుంది. అంటే ఎప్పుడైతే నీ మనసు 10 మందికి దానం చేయగలిగేటువంటి స్థితిని పొందుకుంటుందో, నువ్వు దానం చేసే నిమిత్తమై నువ్వు ఇబ్బంది పడకుండానే అనాయాసంగానే నీకు అనేకమైనటువంటి ధన కనుక వస్తు వాహనాదులు వస్తూ ఉంటాయి. నువ్వు దానం చేస్తున్న కొద్దీ అవి వస్తూనే ఉంటాయి. పరమేశ్వరుడు ఇస్తాడు. ఇచ్చేవాడు నువ్వోడివి, ఇచ్చేవాడు భగవంతుడు. నీకుతో అయితే ఇప్పించేవాడు భగవంతుడు, పుచ్చుకునేవాడు భగవంతుడే. కాబట్టి నీకున్నదరికి జన్మ సార్థకత పొందుకోవడానికి నీ చేతుల మీద వెళ్తున్న దానము పుణ్యప్రదంగా మారుతుంది. కాబట్టి అండి స్వామి, కన్యారాశి మిథున రాశి వారైనా మీతో చేసుకోదా? అందరూ చేసుకోవాల్సిందే. ఏ నక్షత్రం ఉంటుందో ఆ రోజు ఆ నక్షత్రం వాళ్ళు, ఆ రాశి వాళ్ళు చేసుకుంటే ప్రయోజనం ఎక్కువ చెప్పడం తప్ప ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. కన్యా, బుధుడు, అలాగే మిథున రాశి వారు చేసుకోవాలంటే కంగారేం పడకండి, అన్ని రాశులు చేసుకోవచ్చు. కానీ ఈరోజు హస్తా నక్షత్రం వారి కన్యా రాశి కాబట్టి, అలాగే బుధ రాశి అయినటువంటి మిథున రాశి వారు కూడా ఈ యొక్క దానాన్ని ఇచ్చుకుంటే చాలా మంచి ప్రతిఫలం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామితో పూజించి, ఈ యొక్క కార్తీక దామోదరుడితో సైతంగా విష్ణుమూర్తిని పూజించిన వారికి సంతాన సంబంధించులు తొలగిపోతాయి, అలాగే వివాహ సంబంధ ఆటంకాలు తొలగిపోతాయి, ఐశ్వర్య సంబంధమైన ప్రారంభం అంటే అనుకూలత కలుగుతుంది.
ప్రారబ్ధ కర్మ దోషాలు తొలగిపోతాయి, అనుకూలవంతమైనటువంటి మన స్థితిని ఇంకా ఉన్నతమైనటువంటి చైతన్య స్థితి పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారు చేసుకోండి, 12 రాశుల వారు చేసుకోండి. వీలైతే నవధాన్యాలు కూడా దానంగా ఇవ్వండి, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల, ఇటువంటి ఉత్పన్న ఏకాదశి వల్ల ఆ యొక్క కార్తీక దామోదరుడు అత్యంత సంతుష్టుడవుతాడు. ఆ యొక్క జనార్దనుడు చేసిన సేవ పరమేశ్వరుడికి ప్రీతి పొందుకుంటాడు, పరమేశ్వరుడు చేసిన సేవ ఆ యొక్క జనార్దనుడు ఆనందాన్ని పొందుకుంటాడు. కాబట్టి తప్పకుండా మనం ఈ రోజున ఇటువంటి ఎంతో పుణ్యప్రదమైనటువంటి రోజులు ఇవి. కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశులు, సోమవారాలు, పౌర్ణమి, మాస శివరాత్రులు అత్యంత పుణ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి మనకి. అంటే ఆ రోజులలో చేసేటువంటి ఏ దానమైనా సరే మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. విష్ణుమూర్తి చాలా సంతోషపడతాడు. కాబట్టి ఆ విష్ణు ప్రీతి కొరకు మనకి ఎవరెవరికైతే ఎటువంటి అవసరాలు సాధ్యంత వరకు మనం చేయగలిగినటువంటి సహాయం, దానం, దానివల్ల వాళ్ళు ప్రయోజనాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందేటువంటి శుభయోగాన్ని వాళ్ళు పొందుకుంటారు. భగవంతుని ప్రేరణతో మనం ఇచ్చినటువంటి దానము మనకు పుణ్యాన్ని కలిగించి మనకు ఐశ్వర్య ప్రాప్తి, పరమేశ్వరుని ద్వారా మనకు ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం, మన పిల్లలకి మంచి భవిష్యత్తు, విద్యావంతులై ఆనంద చిత్తులై ప్రపంచానికి ఉపయోగపడేటువంటి అనుకూలతల్ని, బాధ్యతల్ని వాళ్ళు పొందుకొని మనకి వంశానికి మంచి పేరు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సంతాన వృద్ధి కొరకు కూడా మనం దాన ధర్మాలు చేసుకోవాలి. అలాగే మంగళవారం కాబట్టి తప్పకుండా మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఇంకా మంచిది. శత్రునాశనాన్ని పొందుకుంటాం, జన వశీకరణ శక్తి బాగా పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణు సహస్రనామము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే ద్విపుష్కర కాలంలో దాన ధర్మాదులు, కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం పొందడానికి, ఐశ్వర్యాన్ని పొందడానికి అభిషేకాదులు చేసిన వారికి తప్పకుండా మీకు అఖండమైనటువంటి ఆయు, ఆరోగ్యము, ఐశ్వర్యము, శుభయోగాలు, సంతాన వృద్ధి, వివాహ యోగ్యత ఏర్పడడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజున అటువంటి స్వామివారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయిస్తారని ఇటువంటి ధార్మికమైనటువంటి విశేషాలను మాత్రమే అందించే ఏకైక ఛానల్ మన యొక్క ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలనే విషయాన్ని గుర్తించండి. అలాగే ఏదైనా ప్రమోషన్ కోసం, అంటే కమర్షియల్ ప్రమోషన్ కోసం తప్పక ఆఫీస్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలాగే జన్మజాతకం కొరకు వెంటనే మీరు మన యొక్క ఛానల్ని కాంటాక్ట్ అయితే జన్మజాతకాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.